రష్యాలో ఒక భారతీయ కార్మికుడు చనిపోయారు. యుక్రెయిన్ జరిపిన డ్రోన్ అటాక్ లో చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. ఇక మరో ముగ్గురికి గాయాలయ్యాయి. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. ఉక్రెయిన్ దళాలు రష్యా రాజధాని మాస్కోపై మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ స్థాయిలో డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. ఏకంగా వందల కొద్ది డ్రోన్లతో చేసిన ఈ భీకర దాడుల్లో 4 పౌరులు ప్రాణాలు కోల్పోగా అందులో ఒకరు భారతీయ కార్మికుడు ఉన్నట్టుగా అధికారులు నిర్ధారించారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. దీనిపై రష్యాలోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటన చేసింది. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎంబసీ అధికారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. భారతీయుడి మృతి పట్ల భారత ఎంబసీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. కార్మికులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు సంబంధిత కంపెనీ యాజమాన్యం స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నట్టుగా తెలిపింది. రష్యాపై ఉక్రెయిన్ మరోసారి డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. మాస్కో సహా అనేక ప్రాంతాల్లో గడిచిన 24 గంటల్లో వందలాది డ్రోన్లు ప్రయోగించింది. అయితే వీటిలో 556 డ్రోన్లను కూల్చివేసినట్టుగా రష్యా రక్షణ శాఖ తెలిపింది. మరోవైపు ఈ దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమర్థించుకున్నారు. మాస్కో ఇటీవల జరిపిన దాడులకు ప్రతీకారంగానే తాము ఈ విధంగా స్పందించినట్టుగా తెలిపారు. డ్రోన్ దాడులపై స్పందించిన పుతిన్ ఉక్రెయిన్ ను వదిలేసే ప్రసక్తే లేదని హెచ్చరించారు.